ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రులు, అధికారుల సమేతంగా జరిపినటువంటి భేటీ కమిటీల ఏర్పాటుతో ముగిసింది. ఈ కమిటీలు కూడా రెండు రకాల కమిటీలు, ప్రధాన కార్యదర్శులతో సహా అధికారుల కమిటీలు, తర్వాత మంత్రుల కమిటీలు. ఈ రెండు చోట్ల సమస్యలు పరిష్కారం కానివి ముఖ్యమంత్రుల స్థాయిలో కూర్చొని చర్చించాలని. ఈ నిర్ణయాల్లో నిజానికి పొరపాటు ఏమీ లేదు, కానీ వీటి వల్ల నిర్దిష్టమైన ఫలితం కానీ లేకపోతే నిర్దిష్టంగా ఇలా వెళ్ళాలి అని అనుకున్నది కానీ ఏమీ లేదు. కాకపోతే 2 వారాల్లో ఈ కమిటీ సమావేశం అవ్వాలి అధికారులు అన్నారు. వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు అంటే ఇక్కడి దాకా వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా పరిష్కారం కానివి అధికారుల స్థాయిలో పరిష్కారం అవుతాయని ఎవరు అనుకోరు. చిన్న చిన్న సాంకేతిక అంశాలు, స్థానికమైన విషయాలు ఏదైతే ఉండొచ్చు, కానీ రెండు రాష్ట్రాల మధ్య నిజంగా జటిలంగా ఉన్నటువంటి సమస్యలు, చిక్కుముడులుగా ఉన్నవి పరిష్కరించుకోవడం సరే, కనీసం చర్చించాము ఫలానా అంశాలని కూడా అధికారికంగా చెప్పడానికి రెండు ప్రభుత్వాలు సిద్ధం కాలేదు. ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగానే సత్యప్రసాద్, ఇంకా ఇతర మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు అధికారులతో సహా ఈరోజు ఇచ్చినటువంటి మీడియా బ్రీఫింగ్ చాలా లాంఛనంగా, చాలా ఏమన్నారంటే పరిమితంగా ముగించారు. ప్రశ్నల జవాబులు కూడా అక్కడ పెద్దగా జరిగినట్టు కనపడద్దు. సమావేశం అయితే వివరంగా జరిగింది, లోతుగా చర్చించామని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు విందుకు కూడా హాజరయ్యారు కాబట్టి అంత సుహృద్భావంగా జరిగిందని మనం భావించవచ్చు. కానీ నిర్దిష్టంగా ఏమైంది, అంతకుముందు వచ్చినటువంటి లీకులనండి, బ్రేకులనండి, వీటన్నిటి ప్రకారం చూస్తే ప్రధానంగా 2 అంశాలు. 5 గ్రామాలు అంటే ఇదివరకు ఏపీలో విలీనం చేసిన 7 మండలాలకు చెందిన 5 గ్రామాలు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగటం. దాని మీద కూడా ఏమీ లేదు. కొంతమంది మటుకు ఆ విషయం కేంద్రానికి రాయాలి, దానికి అంగీకారం కుదిరింది అన్నారు. అది బయట పెట్టలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. ఇంకా ఎక్కువ అందరూ ఇచ్చింది దాదాపు ఊహించదగింది, హైదరాబాద్లో కొన్ని భవనాలనైనా తమకు ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ అడిగినప్పుడు ఆ ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు అని అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్తో సహా వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఏమనాలి సూచనలు, ఆదేశాలు ఇచ్చినట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. జూన్ 2వ తారీఖున ముగిసిపోగానే, విలీన 10 ఏళ్ల విభజన చట్టం గడువు అయిపోగానే, ఇప్పుడు దీనికి వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవటం, స్నేహం, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, సోదర రాష్ట్రాలు, ఇంకా చెప్పాలంటే చాలా సన్నిహితులైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పార్టీల తరఫున, వేర్వేరు శిబిరాల తరఫున, ఇంకా చెప్పాలంటే అది ఎన్డీఏ, ఇది ఇండియా, తెలంగాణ ఇండియా, ఏపీ ఎన్డీఏ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా సన్నిహితులు. అయితే రేవంత్ రెడ్డి ముందే స్పష్టంగా చెప్పారు, నేను నా ఉద్యోగం కోసం అంటే నా పదవి కోసం చంద్రబాబును వదిలిపెట్టి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం నేనెందుకు నా పదవి ఉద్యోగం పోగొట్టుకుంటానని ఆయన. చంద్రబాబు నాయుడు పెద్దరికంగా మాట్లాడుతున్నప్పటికీ ఇద్దరు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉంటారని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అఖండ విజయం సాధించి రావటం, తెలుగుదేశాన్ని తెలంగాణలో పునరుద్ధరించాలనుకోవటం, విమానాశ్రయంలో ఆయన స్వాగతం, ఇవన్నీ కూడా వీటికంటే ముందు నుంచి బీఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు ప్రభావం వచ్చేస్తుంది, చంద్రబాబు పెత్తనం వచ్చేస్తుంది అన్న పద్ధతిలో ప్రచారం చేయటం, వాళ్ళ పత్రికలో 2-3 రోజుల నుంచి అవే వరుసగా రాస్తున్నారు. వీటన్నిటి వల్ల వాతావరణం కొంచెం కేవలం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ కంటే ఒక రాజకీయ రంగం పులుముకుంది. వైఎస్ఆర్ పార్టీ కూడా ఒకటేమో వీళ్ళిద్దరూ ఒకటే కదా రేవంత్ చంద్రబాబు అన్న ప్రచారం ఒకటి, రెండోది హైప్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు, ఇక్కడ ఏం సాధించేది లేదు, ఇవన్నీ జరగాలంటే రాష్ట్రం మళ్ళీ పునరేకీకరణ జరగాలనే దాకా కూడా పేరుని నాని వ్యాఖ్యానించటం. ఇక బొత్స సత్యనారాయణ మాజీ సీనియర్ మంత్రి, ఆయన అయితే కనుక
అసలు ఆ సందేహాలన్నీ తీరాలంటే వీటిని ప్రత్యక్ష ప్రచారమే చేయాలన్న పద్ధతిలో చెప్పారు. ఇది అయిన తర్వాత సాయంత్రం ఛానల్స్లో వచ్చేవి చూస్తే కూడా పరిష్కారం అంటే కమిటీలు వేశారు, సమయం పడుతుంది అని చెప్పడంతో పాటు అంటే ఇంత మౌనంగా ఉన్నారు, ఏమి అంటే ఫలానా చర్చించామన్నమాట కూడా చెప్పడం లేదు అంటే దీని అర్థం అంగీకారం పెద్దగా కుదిరే అవకాశం లేనట్టుగా ఉంది అక్కడ. అందుకనే ఇలా చేస్తున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. ఏమీ కుదరలేదంటే ఈ 3 కమిటీలు అంటే 2 కమిటీలు ప్లస్ ముఖ్యమంత్రుల స్థాయి, ఈ 3 ప్రయత్నాలతో పాటు మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి డ్రైవ్, ఆ దాడులకి లేకపోతే ఆ కార్యక్రమానికి తాము కూడా సమన్వయం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. లేకపోతే 2 రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి అని చెప్తున్నారు. ఇది స్వాగతించదగిందే. డ్రగ్స్ అనేది పెద్ద సమస్యగా ఉంది. కానీ అదే సమయంలో ఇది చాలా పకడ్బందీగా జరిగే ఒక కార్యక్రమం. అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి వస్తున్నాయి అనే మాట రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వం మారింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకేమీ దాని ప్రభావం ఉండదు కాబట్టి. ఏదైనా 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావం కొనసాగించాలి, వీలైన తొందరగా పరిష్కరించుకోవాలి, ఇలాంటి మాటలు తప్ప స్థిరాస్తులు, చరాస్తులు, నగదు ఇట్లాంటి వాటికి సంబంధించి మటుకు సూచనప్రాయంగా కూడా ఏమీ వచ్చినట్టు కనబడదు. ఇది ఎవరి వైఫల్యం అని నేను అంటం లేదు. అంత అంత అంచనాలు కూడా ఏమీ లేవు. ఒక బీజం పడుతుంది, ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది అని అనుకున్నది మటుకు ఈ కమిటీల వల్ల జరిగింది. దాని కొనసాగింపు మరి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. కేంద్రం కూడా ఎలా స్పందిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో జరగాల్సిందేంటి? సమస్యలు 2 రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు కేంద్రం రాజ్యాంగ పరంగా జోక్యం చేసుకొని పరిష్కరించడానికి తన వంతు దోహదం చేయాలి. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కదా. తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే ఇక్కడ కూడా వాళ్ళకి సుహృద్భావం కావాలి కదా. కాబట్టి అలాంటి ప్రయత్నం కనుక కేంద్రం ఇప్పటివరకు అంటే సరే వాళ్ళ రాజకీయ కారణాల వల్ల జాగు చేశారు, సాగదీశారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చొరవతో మొదలైన ఈ ప్రయత్నాన్ని కేంద్రం గనక ప్రోత్సహిస్తే ఇది కొంత పరిష్కారానికి వెళ్ళొచ్చు. ఇంకో ముఖ్యమైన సమస్య నదీ జలాల పంపిణీ అన్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చించలేదంటున్నారు. రాష్ట్రాల విభజనలో కీలకంగా వచ్చే ఒక అంశం నదీ జలాలు. దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉదారంగా ఉండొచ్చు అని కొంతమంది తెలంగాణ నాయకులు అంటున్నారు. మీరు పైన బిగబడితే మాకు రావు కాబట్టి మీరే ఉదారంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటారు. అన్ని విషయాల్లో ఇదే ఉంటుంది. చివరికి ఎలా పరిష్కారం అవుతుంది అనేది ఒక అంశం అయితే, రాజకీయంగా మటుకు ఇది ఒక వాతావరణం సృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ వ్యతిరేక ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందా తెలంగాణకు అని. ఇప్పుడు మరొకసారి తెలంగాణ ఉద్యమకాలం నాటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం, తెలంగాణ కోణంలో ఎక్కువగా మాట్లాడటం అనేది అక్కడ జరిగింది. అక్కడ కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఈరోజు సమావేశం మీద తక్షణం ఏమైనా ఫలితాలు ఆశించుంటే వాళ్ళకి మటుకు అటువంటి ఫలితాలు ఏమీ కనిపించే అవకాశం ఎంత మాత్రం లేదు. దీర్ఘకాలంలో ఈ కమిటీలు ఏ మేరకు పనిచేస్తాయి, ఎక్కడ కాల పరిమితితో, కాల వ్యవధితో నిర్దిష్టంగా అడుగులేస్తే తప్ప ఇవి పరిష్కారం కావు. అంతగా కీలకం కానివి కూడా చాలా ఉన్నాయి. అలాగే 9-10 షెడ్యూల్లోని సంస్థలకు సంబంధించిన అంశాలు కూడా అలాగే ఉన్నాయి. భవనాలు స్వాధీనం చేసుకోవచ్చు, అవి ఎలాగో భౌగోళికంగా ఉన్న చోటే చెందుతాయి కాబట్టి. కానీ ఏ ఉద్దేశంతో ఆ భవనాలు ఇచ్చారో అవి నెరవేరినప్పుడు, రెండవది ఆ కార్పొరేషన్లలోనో లేదా ఆ సంస్థలోనో ఆంధ్రప్రదేశ్కు వాటా ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో అడుగుతున్నారు. మరి దాన్ని కూడా కేంద్రం ఏ పరిష్కారం చూపిస్తుందో మనం చూడాలి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క పాల్గొని వివరించారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, నిజానికి ఆయన ఇక్కడ కూడా పనిచేస్తున్నారు. ఆయన రాకపోవడం ఒకటైతే, ఆయన తరఫున కందుల దుర్గేష్ అయితే జనసేన మంత్రి వచ్చారు. బహుశా ఆయన పవన్ ప్రతినిధిగా వచ్చారేమో, ఉండవచ్చు. ఏదైనా ఇప్పుడు
2 వారాల్లో ఈ అధికారుల కమిటీ సమావేశమై కనీసం కొన్ని తక్షణ చిన్న సమస్యలైనా పరిష్కరించుకున్నాము, ఆ దిశలో నడుస్తున్నాము అని స్పష్టమైన సంకేతాలు విడుదల చేస్తే ప్రజలు కొంతవరకైనా ఆనందిస్తారు. అలా కాకుండా మళ్ళీ సాధారణ పరిభాషలో వీటిని ఇలాగే సాగదీస్తూ పోతే మటుకు చాలా అసభంగం చెందుతారు, కొంత నిరుత్సాహపడతారు. నిజంగా ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అలాగే ఏ పార్టీ అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం కూటమి, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్లు అయినా వీటిని రాష్ట్రాల విస్తృత సుదీర్ఘ ప్రయోజనాల కోణంలో చూడాలి తప్ప రాజకీయంగా ఏ పార్టీ నాయకుడిగా ఎవరు అన్నది అయితే చూడకూడదు. ఎందుకంటే రాష్ట్రాలు, దేశం శాశ్వతంగా ఉంటాయి కాబట్టి 10 ఏళ్ళైనా వీటిని మనం పరిష్కరించుకోలేదు అంటే, ఇప్పటికైనా పరిష్కరించుకోకపోతే ఇంకా అవి జటిలమయ్యేటటువంటి ముప్పు ఉంటుంది.